లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, ఈ పాత బంగారాన్ని వేసుకొని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో మెరుగు పట్టిస్తా. ఇదిగోండి. అర్జెంట్ పరిస్థితుల్లో మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే. హలో, ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమండి ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఇవి నా నగలు అని చెప్తున్నాయండి మీ ఆయనకి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా. ఉంది సార్. మరిపో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతావు భాస్కర్? ఆ గుండుగాడిని ఈ గుండులో పెట్టి చూసుకున్నాను. నిన్ను చూసుకోలేనా? ఇప్పుడు పక్క పొలంలో 10 అడుగులు కొంటే గానీ నా పొలం సేల్ అవుతుంది. సేల్ కదా సార్. ఆ 10 అడుగులు అమ్మాలంటే వాడు ఎక్కడ ఉంటాడు? బీహార్ లో ఉంటాడు సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలు ఎక్కడని అడుగుతున్నారంట బేట. నేను నిన్నెత్తుకొచ్చాను, నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే. వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. కాల్జారి సార్, నువ్వు నడువు. చంపేసింది. మీరు రెంట్ ఇచ్చి 6 నెలలు అవుతుందిరా. ఇవాళ కానీ మీరు రెంట కట్టకపోతే మేడమే చెయ్యేసి ఉన్నారో. చిన్నబాబు గారు, మన డబ్బులను ఎలుకలు కొరికేస్తున్నాయట. నాకు ఇన్ని వేల కోట్లు వస్తున్నాయని ఎక్కడ చెప్పొద్దని చెప్పాను కదా. ఇలాంటి కొంపలు వందలు కొనగలనే సరే నేను ఒక అద్దెంట్లో ఉండి అద్దె కట్టలని నటిస్తూ ఇంటి ఓనర్ చేత తిట్లు తింటున్నాను రంగయ్య. వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? ఇంట్లోనే ఉండండి. రెంట్ రుణమాఫీ చేసేలే. అడగమన్నాను, అడిగారా? ఇస్తానన్నారులేవే. 6 నెలలు అయిందాడు కొంపలోకి వచ్చి అడగవా? నువ్వు ఉండి కూరుతా, నేను వెళ్తాను. అడుగుతాను. మా 2 సుక్కలు వేసి ఎనర్జీ వస్తుంది, అర్థమైందా? ఏమైందిరా? ఏంరా బేబీ షామ్లీ టింగ్ 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 టంగ్ టింగ్. ఏమే ఎంతసేపు నుంచి బెల్లు కొట్టాలి, ఏం చేస్తున్నావు లోపల? నువ్వు తాగొచ్చినావు కదా, నీకెట్లా తెలుసు? డోర్ ఓపెన్ ఉంది, నువ్వు బెల్ ఎందుకు కొడుతున్నావు? ఈ అల్లుడు తాగొచ్చి నన్ను కొడుతుండు నాన్న. అల్లుడిని పిలిచి మాట్లాడతాం. అది కరెక్ట్ బిడ్డ. మరుసటి రోజు అత్తగారికి వందనాలు. ఓ మామగారు, నువ్వు జైన్స్ మూవ్ చేస్తున్నావు. హీరోయిన్ సౌండ్ వస్తుంది. నేను హీరో, నువ్వే సుమన్ శెట్టి. లేదు, నేనే హీరో, నువ్వే సుమన్ శెట్టి. నువ్వే హీరో, నేనే సుమన్ శెట్టిరా. అదేంద్రా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. ఏమైందిరా? తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇంట్లో మొత్తము బూజు ఉండదు బిడ్డ. బూజు దులుపక చాలా దినాలాయే. ఎవడే ఈడు? నా ఇల్లు పొక్క పెట్టి నా పొక్కలోకి వస్తాం.